రాముడికి ఎంగిలి పండ్లను తినిపించిన అపర భక్తురాలు గిరిజన మహిళ శబరి సేవలను కొనియాడుతూ భద్రాద్రి రామయ్య సన్నిధిలో శబరి స్మృతి యాత్ర వేడుకను వైభవంగా నిర్వహించారు. ఆశ్వయుజ పౌర్ణమి సందర్భంగా ఈ వేడుకను గిరిజన భక్తుల సమక్షంలో ఘనంగా చేశారు. శబరి వారసురాలైన గిరిజనులను సేకరించి తెచ్చిన అటవీ ఫల పుష్పాలను స్వామివారికి నివేదించి పూజలు నిర్వహించారు. సీతారామ లక్ష్మణుల మూలవర్లకు అభిషేకం, పూజాది కార్యక్రమాల అనంతరం ఆలయ ప్రాంగణంలోని పోకాల దమ్మక్క రామదాసు విగ్రహానికి అభిషేకాలు చేశారు అర్చకులు. నూతన వస్త్రాలను, పూలమాలలను అలంకరించి పూజలు చేశారు. శబరి చిత్రపటంతో గిరిజన భక్తులు గిరి ప్రదక్షిణ నిర్వహించారు. భద్రగిరి ప్రదక్షిణలో భాగంగా ఆలయ మాడ వీధుల్లో ఉన్న రామదాసు, తూము నరసింహదాసుల విగ్రహాలకు కూడా అర్చకులు అభిషేకం నిర్వహించి నూతన వస్త్రాలు, పూలమాలలచే అలంకరించి పూజలు చేశారు. అనంతరం భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ప్రచార రథంతో పట్టణ పూర్వవీధుల్లో ఆలయ సిబ్బంది, గిరిజన భక్తులచే శోభయాత్ర చేపట్టారు. ఈ శోభయాత్రలో భాగంగా శబరి విగ్రహానికి అభిషేకం నిర్వహించి నూతన వస్త్రాలు, పూలమాలలతో అలంకరించారు. అశేష భక్తజనం నడుమ సాగిన శోభయాత్రలో గిరిజనుల వారి సాంప్రదాయ సంస్కృతులకు అనుగుణంగా కొమ్ము డప్పులతో నృత్యాల నడుమ ఎంతో ఉత్సాహంగా ఆనందంగా నిర్వహించిన కార్యక్రమం నయనానందకరంగా సాగింది. ఓం సర్వాపగుణవర్జితాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః. ఓం పరంజ్యోతిషే నమః.